నామంలో మీ అందరికీ శుభములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని గణపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు ఆయనకే కలుగును గాక. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన మా దేవ, దయగలిగిన రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన ఈ యొక్క నాయన ప్రభా మరి కోవిడ్ పరిస్థితులలో నాయన ప్రభా ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం ప్రభా. మరి చిన్న నాయన ప్రభా మరి నాయన దేవ మరి అవకాశాన్ని నాయన ప్రభా మేము ఉపయోగిస్తూ ప్రతిరోజు ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ మేము ప్రార్థనలో కనిపెడుతుండగా మీ దృష్టిని మా మీద ఉంచమని వేడుకుంటున్నాం. మీ కనికరంను మా మీద చూపించమని వేడుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తీసుకోమని వేడుకుంటున్నాం. మీ గాయపడిన హస్తం చేత మమ్మల్ని ముట్టి మమ్మల్ని పరిశుద్ధపరిచి శుద్ధీకరించి నానా ప్రభా మమ్మల్ని ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సంఘం ఎదుట పాతాళలోక ద్వారంలో నిలబడవని బైబిల్ సెలవిస్తుంది కనుక మా మధ్యలోకి దిగిరామని వేడుకుంటున్నాం. ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలు ఏమనుంటే క్షమించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అరచేతుల మీద చెక్కుకొని మమ్మల్ని కాపాడుతున్న దేవా, మా దోషంలన్నీ క్షమించి మమ్మల్ని బలపరచగలిగిన సమర్థుడా, ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి సమాధానంతో తృప్తిపరిచి అద్భుతాలు జరిగించి ఆశీర్వాదాలతో తృప్తిపరిచి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చి మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, సంఘం ఎదుట పాతాళలోక ద్వారంలో నిలబడవన్నావు ప్రభా. మా మధ్యలోకి దిగి వచ్చి నానా ప్రభా చీకటి క్రియలను కొట్టివేసి ఆది నుండి అంతం వరకు ఎటువంటి డిస్టర్బెన్సెస్, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి వేదన, ఎటువంటి దుష్టి కార్యములు లేకుండా ప్రభా మరి లైవ్ లోకి రావాల్సినవన్నీ దేవా మరి నాయన సకాలంలో తీసుకురండి. నాన్న ప్రతి ఒక్క అంశమును ప్రభా ప్రేయర్ పాయింట్స్, ప్రార్థన, పాటలు, మెసేజ్ లో మీరే అధ్యక్షుడిగా ఉండి మమ్మల్ని నడిపించండి. మా దోషములన్నీ క్షమించి మా పట్ల కనికరపడి మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి నడిపించమని నానా ప్రభా మరి నానా టెక్నాలజీని మీ ఆధీనంలో తీసుకోండి. చీకటి క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. మరి గాడ్స్ గ్రేస్ క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ గా మేము ఎదిగి బ్లెస్ అయి నేను గణపరచడానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సమయంలో మనము check. Hello. Okay, na? Hello. Volume. Hello. Check. Praise the Lord, church. Sorry, there are a couple of technical glitches. Kindly apologize. So we are doing this for the first time from home. So please bear with us and let's worship our God. Let's praise. Let's worship. Let's glorify His name. We thank God for these technologies that He has given to spend and be like and gather like this online. Kabatti devuni manamu these are the testing times and our faiths are tested as our trust in our God is tested. So for the world it's hard days, hard times, but for us Christians these are testing times. Our faith is tested in God. So we keep trusting our God. I just keep trusting in a God and a part of God. దేవుని మనం స్తుతిద్దాం. I just keep trusting my Lord as I walk along. I just keep trusting my Lord and He gives me a song. Though the storms, clouds darken the sky and the heavenly flame, I just keep trusting my Lord. He will never fail. He's a faithful friend. He's a faithful friend. He's a faithful friend. Such a faithful friend. Such a faithful friend. I can count on Him. I can count on Him to the very end. To the very end. I just keep trusting my Lord as I walk along. I just keep trusting my Lord and He gives me
storms, clouds darken the sky, oh, the heavenly prayer. I just keep trusting my Lord. He will never fail. He's a faithful friend. Let's all sing. He's a faithful friend. He's a faithful friend. Such a faithful friend. Such a faithful friend. I can count on him. I can count on him to the very end. To the very end. I just keep trusting my Lord as I walk alone. Let's all say this. I just keep trusting my Lord. He gives me a song. Though the storms, clouds darken the sky, and the heavenly train, I just keep trusting my Lord. He will never fail. Hallelujah. Hallelujah. Yes, we keep trusting our God, who's a faithful friend, who's such a wonderful God. We can count on him for our lives. కాబట్టి అదే విధంగా లెట్స్ ఆల్ సింగ్ నిన్ను కీర్తింతును నేను గణపర్తును అనే పాట. కీర్తింతును ఇలా గణపతును అన్ని వేళలా ఆరాధితును సృష్టికర్తవని ఇలా రక్షణని ఎల్లవేళలా ప్రకటింతును నిన్ను కీర్తింతును ఇలా గణపతును అన్ని వేళలా ఆరాధితును సృష్టికర్తవని రక్షణని ఎల్లవేళల ప్రకటింతును. యేసు నీవే నా రాజువు, యేసు నీవే మహారాజు, యేసు నీవే నా రాజువు, యేసు నీవే మహారాజువు. నిన్ను కీర్తింతును ఇలా ఘనపరచును అన్ని వేళలా ఆరాధింతును సృష్టికర్తవని నీలో రక్షణని ఎల్లవేళలా ప్రకటింతును.
ఒంటరి నాకు మంచి తోడు నీ సన్నిధిలో బ్రతికెదను తుది శ్వాస వరకు నీ సాక్షిగా జీవించేదా నిశ్చయం. ఒంటరి నాకు మంచి తోడు నీ సన్నిధిలో బ్రతికెదను తుది శ్వాస వరకు నీ సాక్షిగా జీవించేదా నిశ్చయం. యేసు యేసు నీవే నా రాజు, యేసు నీవే మహారాజు, యేసు నీవే నా రాజు, యేసు నీవే మహారాజు. నిన్ను కీర్తిస్తును ఇలా ఘనపరుతును అన్ని వేళలా ఆరాధిస్తును. సృష్టికర్తవని నీలో రక్షణని ఎల్ల వేళలా ప్రకటిస్తును. యేసు నీవే నా రాజు, యేసు నీవే మహారాజు, యేసు నీవే నా రాజు, యేసు నీవే మహారాజు. ఆమేన్. హల్లెలూయా. అవునండి, మన యేసు మహారాజు అన్ని వేళల ఆరాధన. మన పరిస్థితులు ఏమాత్రం ఏ విధంగా ఉన్నాను మనం ఆయన ఆరాధించడం, ఆయనను సృష్టికర్త సమస్తం ఎరిగిన దేవుణ్ణి స్తుతించడం, గణపరచడం మన భాగ్యం. ఇట్స్ నో మ్యాటర్ వాట్ థింగ్స్ గో అరౌండ్ అస్, we all know is to worship God, praise God, so that those things will turn around, because our God is a mighty God, our God is a powerful God. There is nothing impossible to him. Yes, situations are very bad in our country, but still, no, our God is alive, our God is able to deliver us from that. And yes, this country needs to know Jesus. దేవుని తెలుసుకోవడం చాలా ముఖ్యం. They should come to Jesus now. It's time for the world and the people to know that Jesus is alive and is able and is a powerful God, who's a true God. We got to pray for our nations so that they might be saved. ఇంకా రాను దినాలు how they are going to be, we don't know, but all the ones who trust him, all the ones who love him, all the ones who are under him, those who fix their eyes on him will not be, వీటి వల్ల జడియరు భయపడరు. We all are under the covering of the blood of Jesus, so it will not come to us, as we have the word inside, as we have Jesus living inside. But this world needs to know that there's so much of idolatry in our nation, so God is giving them a chance to come to him through this. All we believers, Christians, we got to pray so that they might change and come to Jesus and to know Jesus. ఏ తెగులు నీ గుడారం ప్రవహించదు అనే పాట ద్వారా మనం దేవుని స్తుతిస్తాం. As I have my mom here today, her name is Hema, Hester Hema. She's helping us in singing today. They are in the choir in Garrison Wesley Church. So they lead singing, they lead praise and worship there. So today she's with us to help us and support us in singing. So God bless her, and just want to introduce her to you all this morning. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే పాడుతూ మనం దేవుని స్తుతిస్తాం.
తెగులుని గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. అందరం చెప్తాం, ఏ తెగులు గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు. అందరం చెప్తాం, రానే రాదయ్యా. నివాసముగా గోరి ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి, ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోరి ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులుని గుడారము, ఏ తెగులుని గుడారము అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులుని గుడారము సమీపించదయ్యా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. ఏ తెగులుని గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులుని గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. మన యొక్క విశ్వాసము లోకమందున్నది, రానియున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానియున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుదాం. ఏ తెగులుని గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులుని గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. La
అందరం ఒకసారి హల్లెలూయా చెప్తాం. ఆల్ ది వన్స్ జాయిన్ టుగెదర్ ఆన్లైన్. హల్లెలూయా. అవునండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మన దేవుడు మనకుండగా ఏ తెగులు మన గుడారం ప్రవేశించదని ఆయన ముందే మన మాట విడుదల చేశాడు. కాబట్టి మనం దాన్ని పట్టుకుంటూ వీ హ్యావ్ టు ఆల్వేస్ డిక్లేర్ అండ్ రిలీజ్ దట్ వర్డ్ వెన్ ఎవర్ వి గో అవుట్ కమ్ ఇన్. మన దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసంతో ఎటువంటి భయపడకుండా మనము మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించాలి. ఈ లోకంలో అనేక మంది మరణిస్తున్నారు. We see a lot of people are losing their lives through this, but by God's grace we are saved, we are protected, we are covered under His blood. So we are thankful for God for His protection. So మనం అదే విధంగా సుమధుర స్వరముల రాగాలతో అనే పాట ద్వారా దేవుణ్ణి స్తుతిద్దాం. గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, అందరం కలిసి పాడదాం. నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని
యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. ఆమేన్. Hallelujah. Thank you, Lord. Hallelujah. Hallelujah. అందరం ఒకసారి hallelujah చెప్తాం. All the ones who are online joining us today on the Sunday service, let's raise a hallelujah to our God who's great, who's powerful, who's mighty, who knows the end and the beginning. కాబట్టి మనకు మన దేవుడు ఉన్నాడు, తోడుగా మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనం నడిపిస్తున్న దేవుడు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయలేవు, బికాజ్ మన దేవుడు వీటికంటే గొప్ప దేవుడు, సజీవుడు, జీవం గల దేవుడు. కాబట్టి మరి అదే విధంగా మనము ఈ సమయంలో ఆరాధన చేద్దాం. లెట్స్ వర్షిప్ గాడ్, జాయినింగ్ యాజ్ వి all together sitting in our homes this morning. Yes, we couldn't gather because of these situations, but that's not going to stop us from worshiping or praising our God who is mighty. అన్ని పరిస్థితుల్లో మనం ఆయనను ఆరాధించాం. అనుకూలం లేని కూడా మనం ఆయన we should praise and worship God. That should be our attitude towards our God. No matter what, we will worship our God. So నన్ను నడిపే యేసయ్య, నన్ను కాచే యేసయ్య అన్న పాట ద్వారా దేవుని ఆరాధిద్దాం. Let's all be in this worship. Let's worship together. Let's all our spirits are connected right now to worship. So as we worship, His presence is going to come down and it will take over. Let's all worship Him. నన్ను నడిపే యేసయ్యా నన్ను కాచే యేసయ్యా, నన్ను నడిపే యేసయ్యా నన్ను కాచే యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నన్ను నడిపే యేసయ్యా, నన్ను నడిపే యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, నన్ను కాచే యేసయ్యా నన్ను నడిపే యేసయ్యా నన్ను కాచే యేసయ్యా. Let's all worship Him. Hallelujah. యేసయ్యా, oh hallelujah. యేసయ్యా, నన్ను నడిపే యేసయ్యా, hallelujah. పగలు పగలు మేఘ స్తంభం
ఆరాధనా 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 యేసయ్యా యేసయ్యా కొనకడు నిదురపోడు కుడి ప్రక్కన ఉన్న దేవుడు కొనకడు నిదురపోడు కుడి ప్రక్కన ఉన్న దేవుడు తన రెక్కలపై నన్ను మోయును తన రెప్పవలె నన్ను కాయును తన రెక్కలపై నన్ను మోయును తన రెప్పవలె నన్ను కాయును నన్ను నడిపే యేసయ్యా నన్ను కాచే మెస్సయ్యా నన్ను నడిపే యేసయ్యా నన్ను కాచే మెస్సయ్యా ఓ హల్లెలూయా ఆరాధనా నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము నీకే స్తోత్రము నన్ను నడిపే యేసయ్యా నన్ను కాచే మెస్సయ్యా హల్లెలూయా ఆరాధనా నడిపే ఆరాధనా నన్ను కాచే యేసయ్యా ఆరాధనా Let's all worship him ఆరాధనా నన్ను నడిపే యేసయ్యా నడిపించే దేవుడుగా మాకు యేసయ్యా యేసయ్యా గుడారమును యేసయ్యా సమీపించదు నాయన యేసయ్యా నీకే ఆరాధనా నీ సిలువ గుర్తు యేసునిచ్చిన ఓ నీకే ఆరాధనా కృతజ్ఞత సాగిలపడుతూ యేసయ్యా సాగిలపడుతూ యేసయ్యా నీ పాదాల దశ ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలం నాయన నాయనా, మీకు స్తోత్రాలు. శీలను మేము కాపాడాలి యేసయ్యా ఆరాధనా 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 గొప్ప దేవుడు యేసయ్యా ఆదరణకర్తమైన దేవుడు ఆలోచనకర్తమైన దేవుడు యేసయ్యా హిమాలయ దేవుడు నాయన ఆయన కొడుకడు నిద్రపోడా పైన ఉన్నతమైన నామాన్ని మేము సాగిలపడుతున్నాం Let's worship him. Hallelujah. 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 Oh, నన్ను నడిపే దేవా నన్ను నడిపే యేసయ్యా నన్ను కాచే యేసయ్యా నీకే ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనా ఆరాధనా భూమిత ప్రజలపై నీ నామం Oh, hallelujah, Lord. Thank you, Jesus. Thank you, Jesus, for your word. Thank you, God. మనం నడిపే యేసయ్యని ఆరాధిద్దాం ఈ సమయంలో. స్తుతిద్దాం, గణపరుద్దాం. మనల్ని ఏవి ఆపలేవు. Nothing can stop us.
for worshiping our true God. Oh, yes, 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 yes. Gracious Father God, we worship you, we give you glory, we give you honor, we give you praise. Yes, Lord, we couldn't gather at one place, but Lord, still, we are all connected, Lord. All our church members are connected online to worship you, to exalt you, to honor you, to praise you, Lord. Thank you, Jesus, for you are with us. You said you're going to lead us, you will make us walk. Yes, Jesus, thank you, Lord, for your word. We worship you, we give you glory, we give you honor, we give you praise. All glory and honor to your name. In Jesus' name I pray. Amen, amen, amen. Please stay tuned to the live. It's over to Pastor Kranti for the word. God bless you. Please continue. We would like to thank Richie, Auntie, Suma, Uncle for this wonderful time of worship. నిజంగా మనం దూరం ఉంటున్నప్పటికీ కూడా దేవుడి యొక్క కృపను బట్టి, టెక్నాలజీని బట్టి మనం ఈ విధంగా కలుసుకొని దేవుడిని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చినా దేవుడి కృపను బట్టి మనము దేవుని యొక్క ఆరాధనలో ముందు కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. నెక్స్ట్ వీక్ నుండి మనం ఇంకా పర్ఫెక్ట్గా ఇట్లాంటి ఇబ్బంది లేకుండా మనం మొత్తం లైవ్ ఇబ్బంది లేకుండా చూద్దాము. అయితే ఐ జస్ట్ వాంట్ టు లెట్ us once again want to thank Richie, Auntie, Uncle and Suma for their kind cooperation for the worship. May God bless them. సమయంలో ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళక ముందుకు ప్రార్థన చేసుకుందాం. యాజ్ యూజువల్గా మనం బైబిల్ అని చేతిలో పట్టుకొని ప్రార్థన చేద్దాము. ప్రేమనోళ్ళరా, అందరం కూడా మన చేతులలో బైబిల్ పట్టుకుందాం. మీ ఇంట్లో ఉన్న దేవుడు చూస్తున్నాడు, సో కాబట్టి చేతుల్లో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా, అనేక మార్లు మాతో మాట్లాడావు. మానవుని స్వరము క్షేమాభివృద్ధిని ఇవ్వదు ప్రభా, నీ స్వరము మాకు క్షేమాభివృద్ధిని ఇస్తుంది. బైబిల్ సెలవిస్తుంది నానా ప్రభా, నీ వాక్యము మా పాదములకు దీపం అయి ఉందని. బైబిల్ సెలవిస్తుంది నీవు మాకు నిరీక్షణ, కొండ, కోట, ఆశ్రయ దుర్గమని. బైబిల్ సెలవిస్తుంది మా వాగ్దానములు నానా ప్రభా మరి నీ యందు అవును ఆమేన్ అయి ఉన్నాయని. కాబట్టి ప్రభా, మరి గతంలో నీ మాటను పెడితే క్షమించండి, మీ రక్తం చేత శుద్ధీకరించండి, మాతో మాట్లాడండి, మా జీవితాలను రూపాంతరపరిచి మాకు బలమును, శక్తిని, ధైర్యమును, విశ్వాసమును, కృపను, కాపుదలను దయచేసి నన్ను మరుగుపరిచి నా ఆలోచనలు, నా తలంపులు కాదు మీరు మాట్లాడి బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన బైబిళ్లను 2 సమూయేలు 9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు, మొదటి 3 వచనాలు చూద్దాము. నేను కాంటెక్స్ట్ని బట్టి చూద్దాం. 2 సమూయేలు 9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. సడన్గా ఓపెన్ చేస్తే మనకు తెలిసిన చాలామంది, ఎస్పెషల్లీ మా బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్లు 2 చనిపోయారు. అంత ఏజ్ ఏం లేదు, కానీ చాలా పెయిన్ఫుల్ అనిపించింది. ఒక నార్త్ ఈస్ట్ ప్రొఫెసర్ ఒక ఆమె ఉంది, డాక్టరేట్లో నాకు హెల్ప్ చేస్తూ, అంటే మా వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ ఒక ఆమె, ప్లస్ ఇంకొక మా ఏసీటీసీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యి వేరే దగ్గర, అంటే సిరంపూర్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న ఆయన కూడా చనిపోయిందంటే చాలా బాగా అనిపించింది. ప్రేమనోళ్ళరా, చాలా కఠినమైన దినాలలో మనం ఉంటున్నాము, చాలా టఫ్ డేస్లో మనం ఉంటున్నాము, ఛాలెంజింగ్ డేస్లో మనం ఉంటున్నాము. కానీ దేవుడు మనకు సహాయం చేయాలి. అందుకే ఈరోజు విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు కూడా మన కుటుంబాల విషయంలో మనం ఇంకా ప్రార్థనలో ఉండాలి. ప్రేమనోళ్ళరా, ఈ మ్యూటేషన్, ఈ యొక్క దేవునికి స్తోత్రము, మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని అయితే దేవుడు చాలా కాపాడుతున్నాడు. ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా కనిపెడదాం. మనము మన గురించే కాదు, మన సంఘస్థుల గురించే కాదు, లోకం అంతటి గురించి మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనం ఏది ఉంది. ఎందుకంటే ప్రేమనోళ్ళరా, ఈ టైంలో మనం ఐక్యతలో ఉండాలి, ఈ టైంలో మనం కలిసి ఉండాలి, కృంగిపోకూడదు, భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు అసలు మనకు తెలిసిన చాలామంది వెళ్ళిపోతుండగా మనము గమనిస్తున్నాం. బట్ వీ షుడ్ నాట్ ప్యానిక్. మెసేజ్లోకి వెళ్దాం. మనము మన బైబిల్లను మళ్ళీ 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. వాళ్ళరా, ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదు రాజుగా స్థాపింపబడ్డాడు.
దావీదు రాజుగా స్థాపింపబడిన తర్వాత ఏం జరిగింది అంటే, దావీదు అతడు రాజుగా స్థాపింపబడక ముందు నుండి అతడికి ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళలో ఎవరిని మర్చిపోలేదు. ముఖ్యంగా యోనతాను గురించి మనందరికీ తెలుసు. యోనతాను దావీదు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే యోనతాను అంటాడు, దావీదు దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, నువ్వు రాజు అవుతావు, నీ కింద నేను అసిస్టెంట్గా ఉంటాను అంటాడు. అయితే ప్రేమినులారా, చాలాసార్లు మనము స్నేహితులతో, మిత్రులతో, బంధువులతో మనం చేసుకున్న నిబంధనలు, వాగ్దానాలు, లేకపోతే మనకు మేలు చేసిన వారు, మనకు సహాయం చేసిన వారిని మనము చాలాసార్లు మర్చిపోతాం. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, దావీదు దేవుడి చేత హృదయానుసారుడు అని అనిపించుకోవడానికి కారణం ఏంటంటే, దావీదు దేవుడినే కాదు మనుషులను గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ నేను నిన్న రాత్రి ఈ టాపిక్ మీదనే ఎవరిదన్నా చూద్దాము అని చెప్పి నేను చెక్ చేస్తుంటే రతన్ టాటా గురించి నేను యూట్యూబ్లో విన్నా. రతన్ టాటా అంట 2008లో ఎప్పుడైతే మనకు 26/11 తాజ్ మీద, ముంబై మీద అటాక్స్ అయిన టైంలో ఆయన చాలా కైండ్గా ఎవరెవరైతే ఆయన యొక్క హోటల్లో చనిపోయినరో స్టాఫ్ అందరికీ ఒక్కరోజు ట్రైనీగా ఉన్న స్టాఫ్కి కూడా డబ్బులు ఇచ్చిండంట ఆయన. ఒకటి. రెండోది ఏంటి అంటే, ఒక యూనివర్సిటీ వాళ్ళు అసలు ఈ రతన్ టాటా కింద పనిచేసే వాళ్ళు ఇంత నమ్మకస్తులు ఎట్లుంటారు అని చెప్పి, ఇంత మంచి వాళ్ళు ఎలాగ అవుతారు, ఈయన ఏమన్నా డబ్బులు ఎక్కువ ఇస్తున్నందుకు మంచి వాళ్ళు అవుతారా, లేకపోతే ఈయన ఏమన్నా ఏమంటారు, వీళ్ళ పాలసీస్ ఏంటి అని చెప్పి ఆ యూనివర్సిటీ పేరు గుర్తుకు రావట్లేదు, ఆ యూనివర్సిటీ నుండి స్టడీ చేయడానికి వచ్చారంట. అంటే వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, ఈయన కింద పనిచేసే వాళ్ళు ఎందుకు ఇంత నమ్మకస్తులు. ఎందుకంటే ఆ 26/11లో మొత్తం స్టాఫ్ అంతా వాళ్ళ జనరల్ మేనేజర్ వాళ్ళ భార్య పిల్లలు కూడా చనిపోయినారంట. కానీ ఆ జనరల్ మేనేజర్ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళకుండా ఆ గెస్ట్లని తప్పించడానికి, ఆ మిలిటెంట్స్ చేతిలో నుండి, ఆ టెర్రరిస్టుల చేతిలో నుండి తప్పించడానికి ఆయన ప్రయత్నం చేసిండట. అంటే ఇటువంటి ఇంటిగ్రిటీ, ఇటువంటి లాయల్టీ, ఇటువంటి డెడికేషన్, ఇటువంటి మైండ్ సెట్ వీళ్ళకి ఎలాగొచ్చిందని ఒక యూనివర్సిటీ వాళ్ళు వచ్చి రతన్ టాటా కింద పనిచేసే వాళ్ళు, లేకపోతే వీళ్ళ కింద ఈ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళకి ఇంత ఇంటిగ్రిటీ ఎట్లుంటుంది, లేకపోతే ఇంత నిజాయితీ, ఇంత ఉద్యోగం పట్ల బాధ్యత, ఇంత బాధ్యత ఉంటుందా, చనిపోతున్నా కానీ కూడా మిలిటెంట్స్ వచ్చిండ్రు, టెర్రరిస్టులు వచ్చిండ్రు అని తెలిసి కూడా వీళ్ళు గెస్ట్లని అంత ఆతిథ్యం చూపించాలనే మైండ్ సెట్ వీళ్ళకి ఎందుకు వచ్చింది అని రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేసి చాలా ట్రై చేశారంటే ఏం దొరకలేదంట. అయితే చివరికి రతన్ టాటా దగ్గరికి వెళ్ళి, సార్ మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎందుకు ఇంత నమ్మకంగా ఉంటారు అంటే, రతన్ టాటా ఏమని చెప్పిండంట అంటే, మేము హైర్ చేసుకునే ముందే వాళ్ళ లోపల ఉన్న గుణలక్షణాలు ఏంటో గుర్తుపట్టి అప్పుడే హైర్ చేసుకుంటాం. వాళ్ళ లోపల నిజాయితీ ఉందా, వాళ్ళ లోపల నమ్మకత్వం ఉందా, వాళ్ళ లోపల వ్యాపారం మీద, లేకపోతే ఉద్యోగం పట్ల, వాళ్ళు జాయిన్ అవుతున్న కంపెనీ పట్ల వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అన్నది ముందే అప్టిట్యూడ్ టెస్ట్లో, మిగతా టెస్ట్లలో మేము చెక్ చేసి అప్పుడే జాయిన్ చేసుకుంటాము అన్నాడు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమనారా, మనం నివసిస్తున్న ఈ ఎండ్ టైమ్స్లో, ఎస్పెషలీ ఈ కోవిడ్ టైంలో మనకు కావాల్సింది ఏంటి అంటే ఒకరికి ఒకరు సహాయం. వేరే వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, వేరే వాళ్ళకి నువ్వు ఎన్నో విషయాల్లో సహాయం చేయలేకపోవచ్చు, కానీ నీ ప్రార్థన అవసరము, నీ సపోర్ట్ అవసరం. ఒక విశ్వాసం లేని, ప్రభు తెలియని ఒక కంపెనీని 100-150 ఏళ్ళ నుండి నడిపిస్తున్న ఆ యాజమాన్యాన్ని బట్టి, వాళ్ళకున్న ఆ గుణలక్షణాలని బట్టి పనిచేసే వాళ్ళే అంత నమ్మకంగా పనిచేస్తుంటే, నీ దేవుడి దగ్గర నువ్వు రక్షింపబడిన నువ్వు మొదటి ఆజ్ఞ కాకుండా రెండో ఆజ్ఞ ఏమనుంది? దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించమని చెప్తూ రెండో ఆజ్ఞ ఏమంటున్నాడు? నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమనులారా, నేను దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించమన్న మెసేజ్లు మనం వింటాం, కానీ నీ పొరుగువాడిని ప్రేమించు అనే మెసేజ్లు చాలా తక్కువ. అయితే ఈరోజు నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వగలుగుతున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే, దావీదు లోపల చిన్నప్పటి నుండే ఆయన లోపల ఆయనకి ఎవ్వరు సహాయం చేసినా వాళ్ళని మర్చిపోయే అలవాటు లేదు. వాళ్ళని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని
వాళ్ళకి ఏదో ఒక విధంగా క్షేమము అభివృద్ధి తీసుకురావాలని ట్రై చేయడము దావీదుకున్న మంచి స్వభావం. దేవునికి స్తోత్రము. మన సంఘంలో కూడా ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము, మనం ఒక కుటుంబంగా మనం ఎదగగలుగుతున్నాం, ప్రార్థనలో కనిపెడుతున్నాము అంటే ప్రేమనరులారా, మన చర్చ్లో బిహైండ్ ద స్క్రీన్స్ కష్టపడుతున్న వారు చాలామంది, ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న వారు చాలామంది, భౌతికంగా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్న వారు చాలామంది. అయితే వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళ పట్ల చేసిన మేలను మర్చిపోలేదు. అయితే ఈరోజు దేవుడు నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన జీవితాలలో కష్టము, ఇబ్బంది, ప్రతికూలతలు రావడానికి ఒక కారణం, ఎన్నో కారణాలలో ఒక కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనకు సహాయం చేసిన వారిని ఇబ్బంది పరచడము, మర్చిపోవడము జరుగుతుంది. దావీదు అట్లా ఎప్పుడు చేయలేదు. దావీదుని గమనించండి. నేను రాజు అయిపోయినాను కదా, సౌలు నన్ను ఇంత హింసించిండు, సౌలు కుటుంబం నన్ను ఇంత హింసించింది, సౌలు కుమారుడు జోనతాన్ నాతో ప్రేమగా ఉన్నాడు నిజమే, కానీ ప్రేమగా ఉన్నప్పటికీ కూడా జోనతాన్ చనిపోయిండు, ఇంకా నేను అవసరం లేదు నాకు వేరే వారి గురించి ఆలోచించడము అనే ఆలోచన దావీదుకి రావచ్చు కదా. ఎస్ సార్ నో? ప్రేమనరులారా, బహుశా నీ జీవితంలో, నా జీవితంలో ఇది సీక్రెట్ అండి, సక్సెస్కి సీక్రెట్ ఇది. నేను చెప్తున్నాను కదా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర ఇదే. రతన్ టాటా గురించి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాలి. ఒకసారి వాళ్ళ కంపెనీలలో స్ట్రైక్లు జరగడం తక్కువ అంట. అయితే వాళ్ళ కంపెనీలో స్ట్రైక్ జరుగుతుందంట. యూనియన్ వాళ్ళు వచ్చి బాగా భయంకరంగా స్ట్రైక్ జరుగుతుంటే, ఆ స్ట్రైక్లో వాళ్ళ ఆశ ఏంటంటే బోనస్ పెంచమని అడుగుతున్నారంట మేనేజ్మెంట్. ఈయనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో మనకు తెలుసు. ఒక కంపెనీలో ఇది జరుగుతుంటే, టాటా మోటార్స్లో ఈ గోల జరుగుతుంటే, ఈయన కూడా దిగి వచ్చి ఆ కంపెనీలో ఉన్న మెంబర్స్తో పాటు కింద కూర్చొని, మాకు మేనేజ్మెంట్ అంటే ఆటోనమస్ బాడీస్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ, సో మాకు వర్కర్స్తో కలిసి బోనస్ మాకు ఇవ్వాలి అని చెప్పి ప్లీడ్ చేసిందంట. ఆ నేచర్ చూసి వాళ్ళు, సార్ మాకేం వద్దులేదు సార్, మీరు మాతో పాటు ఉన్నారు చాలు అని ఆ బోనస్ వద్దన్నారంట. అఫ్కోర్స్ ఆయన బోనస్ ఇచ్చేయండి. అయితే నేను ఆ తాజ్ ట్రైడెంట్ది నేను మళ్ళీ కంప్లీట్గా ఎగ్జాంపుల్ చెప్పడం నేను మర్చిపోలేదు. 20 రోజులలో ఎవరెవరైతే ఆ భయంకరమైన ఆ హోటల్ మీద అటాక్లో చనిపోయినరో వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి వాళ్ళు జీవితకాలం ఎంత జీతం వస్తుందో అంత జీతం ఇవ్వడంతో పాటు వాళ్ళ పిల్లలకి ఏమేమైతే అవసరతలు ఉంటాయో అన్నీ తీరుస్తూ, ఒకవేళ అవసరమైతే వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగా ఉన్నాడంట. అంతేకాకుండా ఆ రోడ్డు మీద ఎవరెవరైతే వ్యాపారస్తులు ఉండేనో వాళ్ళకు కూడా సపోర్ట్ చేసింది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మన భారతదేశం నుండి 1500 కోట్ల రూపాయలు వ్యాపారస్తుడు ఇవ్వగలిగిండు అంటే అది సామాన్యమైన విషయం కాదు. రతన్ టాటా వాళ్ళ గ్రూప్ చేసింది. అంటే నేను అక్కడ మనుషులను పొగడడానికి ఇవన్నీ కూడా చెప్పట్లేదు, కానీ ఒక అవిశ్వాసి తన జీవితంలో ఎన్ని రకాలుగా దీవింపబడితే, ఒక అవిశ్వాసి నమ్మకత్వం ద్వారా అన్ని వ్యాపారాలు చేయగలిగితే, ఒక అవిశ్వాసి నమ్మకత్వాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ప్రజలకు ఉండే క్షేమాభివృద్ధిని చూస్తే ఆయనకు అంత లాభం జరిగితే, ఒక విశ్వాసి కూడా ఈ నేచర్ కలిగి ఉంటే ఎంత పైకి ఎదుగుతాడో ఒక్కసారి ఆలోచించండి. ఎస్ సార్ నో? ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ప్రేమనారా, అట్టిపండు ఒలిచిన తర్వాత ఆ అట్టిపండు ఏమంటారు దాన్ని పడేస్తాం చూడండి, అలాగ అయిపోయింది పరిస్థితి. వాడుకొని ముందుకెళ్ళిపోదామనే మైండ్ సెట్ కలిగిన ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నాం. కానీ ఇక్కడ యోనతాన్ గురించి, యోనతాన్ పిల్లలు ఎవరన్నా ఇంకా మిగిలి ఉన్నారా వాళ్ళ మీద ఏమంటున్నాడు మాటలు కూడా చూడండి. అక్కడ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం చదివిండ్రు కదా, చదవక కంటిన్యూస్. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అని ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలవనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని, మొదటి నుంచి చదువు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని దావీదు అడిగానంట. ప్రేమనోళ్ళరా, నీ జీవితంలో నీకు చిన్నప్పుడు నుండి ఇప్పటి వరకు ఎంతోమంది సహాయం చేసిండొచ్చు కదా, వాళ్ళందరూ గుర్తున్నారా? కనీసము వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు?
ప్రేమనోళ్ళరా, దేవుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాట ఎందుకు వాడిండు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. చూడండి ప్రేమనోళ్ళరా, దిస్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. విశ్వాస జీవితంలో ఒకసారి ఒక మిషనరీ అంట ఒక ఏమంటారు మనుషులను తినే ఐలాండ్కి వెళ్ళిండంట. మనుషులను తినే వాళ్ళని ఏమో అంటారు కదా, క్యానిబల్స్. ఆ క్యానిబల్స్ దగ్గరికి వెళ్ళిండంట. వాళ్ళు చాలా క్రూరంగా ఆయనని సేవ చేయడానికి అక్కడికి వెళ్తే ఆయనని చంపేసారంట. ఆయన చంపేసిన తర్వాత వాళ్ళ కూతుర్ని వాళ్ళు రెస్పెక్ట్తో పిలిచి, అమ్మ మేము గతంలో ఈ పని చేసినాము, వీఆర్ సారీ అని అడిగినంట. అయితే వాళ్ళ కూతురు వీళ్ళ మీద ద్వేషం పెట్టుకోకుండా వాళ్ళ కూతురు వీళ్ళని క్షమించి వీళ్ళని ఏమంటారు వాళ్ళకి పరిచర్య చేయడానికి కూడా సిద్ధపడ్డదంట. ఇది విశ్వాసి జీవితంలో ఉన్న నేచర్. మనము మన మూలాలను ఎప్పుడు మర్చిపోకూడదు. మన భారతదేశానికి వచ్చిన ఎప్పుడైనా మీరు నారాయణగూడ సెమెటరీలోకి వెళ్తే, ఇప్పుడు కాదు కానీ ఒక 10 ఏళ్ళ కింద నేను గమనించింది ఏంటంటే, బిగినింగ్లో మీరు చూస్తే కొంతమంది ఇంగ్లీష్ పేర్లతో కొన్ని సమాధులు ఉండేవి. ఈవెన్ ఇక్కడ కూడా మన ఎక్కడ సెయింట్ జాన్స్ సెమెటరీ కావచ్చు, లేకపోతే తిరుమలగిరి సెమెటరీలో కావచ్చు. అంటే ఏంటి, ఆ కాలంలో 3 నెలల నుండి 6 నెలలు పట్టేది లండన్ నుండి కానీ వేరే కంట్రీస్ నుండి రావాలంటే. కానీ వాళ్ళు కష్టపడి ఇక్కడికి వచ్చి, ఇక్కడ ప్రయాసపడి, ఇక్కడ ఇబ్బంది పడి, ఇక్కడ ఏదైనా అనారోగ్యత వస్తే ఇక్కడే వాళ్ళ పిల్లలని వాళ్ళ కుటుంబాలను సమాధి చేసి మరి దేవుడు పనిచేసి ముందుకెళ్ళినాడు. ప్రేమనోళ్ళరా, ఈరోజు మన జీవితాలలో ఈ యొక్క ఎస్పెషలీ కోవిడ్ టైంలో దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు నిజంగా నిన్ను వలె నీకు సహాయం చేసిన వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? వాళ్ళు నీకు హాని చేసినా, బాధ పెట్టినా, నిన్ను ఇబ్బంది పరిచినా, కెన్ యూ లవ్ దెమ్? వాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టిండొచ్చు, నిజమే నిన్ను ఇబ్బంది పరిచిండొచ్చు, నిజమే నువ్వు చేసినవి మర్చిపోయిండొచ్చు, నిజమే నిన్ను చాలా గాయపరిచిండొచ్చు, నిజమే నీ జీవితంలో వాళ్ళు నిన్ను ఎక్స్ప్లాయిట్ చేసిండొచ్చు, నిజమే నిన్ను బాధ పెట్టిండొచ్చు, నిజమే నిన్ను కృంగదీసిండొచ్చు. కానీ కెన్ యూ లవ్ దెమ్? ఒక మాట ఉంది, చాలామంది ఈ వచనం మర్చిపోతారు. పరలోక ప్రార్థన మనం రోజు చేస్తాం, కానీ లూకాసు వార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుందో చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం. మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము. మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. ప్రేమనారా, ఎన్నోసార్లు మనము క్షమించే విధానాన్ని బట్టి, మనము ఇతరులని తీర్పు తీర్చే విధానాన్ని బట్టి, మనము ఇతరులతో ప్రవర్తించే విధానాన్ని బట్టి వాళ్ళు కూడా మనతో ప్రవర్తిస్తారు అన్న సంగతి బైబిల్ అక్కడ చెప్పబడుతుంది. మీకు తెలుసో లేదు, అందుకే మనకు లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం 37వ వచనంలో కూడా ఏమనుంటుందంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడుతుంది. ఈరోజు విశ్వాసుల జీవితాలలో ఎంతోమంది ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే, వాళ్ళ జీవితంలో దేవుడు ఎవరినైతే వాళ్ళ జీవితంలో క్షేమము అభివృద్ధి కొరకై వాడుకున్నాడో వాళ్ళని మర్చిపోయే పరిస్థితుల్లో, వారి పొరుగువారిని మర్చిపోయే పరిస్థితుల్లో, వారి బంధువులని మర్చిపోయే పరిస్థితుల్లో, వారి నాయకుడిని మర్చిపోయే పరిస్థితుల్లో, వారి ఆత్మీయ నాయకుడిని, వారి యొక్క శారీరక తల్లిదండ్రులను మర్చిపోయే పరిస్థితులలో ఉండే పరిస్థితులు కనిపిస్తుంది. వాళ్ళకి క్షేమం అభివృద్ధి కలగకపోతే, వాళ్ళకి కొంచెం నష్టం జరిగితే, వాళ్ళ జీవితాలలో కొంచెం ఇబ్బంది జరిగితే, వారి జీవితాలలో కొంచెం పోరాటం జరిగితే, వారి జీవితాలలో కొంచెం ప్రతికూలతలు జరగంగానే వాళ్ళు ఎలాగైపోయినరు అంటే, మేము ఎందుకు చేయాలి, మేము ఎందుకు సఫర్ అవ్వాలి అని ముందుకెళ్ళిపోయే పరిస్థితి. కానీ బైబిల్ చెప్తుంది, యోనాతాను ఇంకోటి తెలుసా ప్రేమనోళ్ళరా, ఒకవేళ మీరు యోనాతాను గురించి చూస్తే, యోనాతాను నువ్వు రాజుగా కానీ నేను నీ కింద సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్లో ఉంటాను అంటాడు. కొంతమంది థియాలజిన్స్ అనే మాట ఏంటంటే, యోనాతాను ఎంత దావీదుని ప్రేమించినప్పటికీ కూడా యోనాతానుకి ఎక్కడో కొంచెం గ్రడ్జ్ ఉంది. అందుకే ఒక కీర్తనలో అంటాడు,
నాతో పాటు పడకను పంచుకున్న వ్యక్తే నా ప్రక్కలో ఇబ్బంది పరిచే పరిస్థితి ఉంది అంటాడు. అంటే ఐ డోంట్ నో మచ్ క్లియర్లీ వెదర్ జోనథన్ వాజ్ రియలీ ఎ ట్రూ ఫ్రెండ్ ఆర్ నాట్, ఇటర్నిటీ విల్ టెల్. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే దావీదు మాత్రము ఒక ట్రూ ఫ్రెండ్గా ఉన్నాడు. దావీదు మాత్రము తన జీవితంలో ఎవరెవరైతే సహాయం చేశారో అతడు వారిని మర్చిపోలేదు. This is the key principle for any business or any individual or any believer who want to grow higher. ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావా? ఆత్మీయంగా దీవించబడాలనుకుంటున్నావా? లోకరీతిగా దీవింపబడాలనుకుంటున్నావా? నీ జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? నీకు చాలామంది మోసగాళ్ళు కనిపించవచ్చు, నీకు చాలామంది ఎక్స్ప్లాయిటర్స్ కనిపించవచ్చు, నీకు చాలామంది ఇబ్బంది పరిచేవారు కనిపించవచ్చు, నీకు చాలామంది నిన్ను హాని చేసేవారు కనిపించవచ్చు, చాలామంది హాని కూడా చేసిండొచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రేమనున్నారా, కొన్నిసార్లు మన మంచితనాన్ని బలహీనతగా వాడుకొని వారి క్షేమాభివృద్ధి కోసము ఉపయోగించి ఫూల్ చేసేవారిని కూడా మనం గమనించవచ్చు. లేరా అటువంటి వారు చెప్పండి? ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే నువ్వు ఏ కొలతతో చూస్తావో అదే కొలతతో నువ్వు దీవింపబడతావు. ప్రేమనున్నారా, ఇది చాలా పెద్ద సీక్రెట్. అందుకే మీరు గమనించినట్లయితే 1 కొరింథీ 11వ అధ్యాయం చివరి వచనం చూడండి. 13వ అధ్యాయం చివరి వచనం, 13వ అధ్యాయం చివరి వచనం, 1 కొరింథీ 13వ అధ్యాయం చివరి వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? చారిటీ అనే మాట ఉంటుంది ప్రేమకి. యాక్చువల్లీ చారిటీ, ప్రేమలో ఒక భాగం చారిటీ అన్నమాట. అంటే ఇతరుల మీద కటాక్షం చూపించడం, ఇతరుల మీద ప్రేమ చూపించడం, ఇతరులకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండడం. ఈ తెలుగులో కరెక్ట్ వర్డ్ అది ప్రేమ అనేది కాదు, కానీ షరతులు లేకుండా ప్రేమించే స్వభావము, ఇతరులకి సహాయం చేయాలనే స్వభావము నీ లోపల నా లోపల ఉండాలంట. ప్రేమనున్నారా, ఇది చాలా కష్టమైనది. కానీ ఎవరైతే ఈ గుంపులో ఉంటారో వాళ్ళు దేవుడికి హృదయానుసారులు అనిపించుకుంటారు. హల్లెలూయా. ప్రేమనున్నారా, చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఏంటి అంటే దేవుడే నాతో ఉంటే నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది, ఆ వ్యక్తి నన్ను ఎందుకు బాధ పెట్టిండు, ఆ స్త్రీ నన్ను ఎందుకు బాధ పెట్టింది, ఆమె నన్ను ఎందుకు బాధ పెట్టింది, ఫలానా వ్యక్తి నాకు ఎందుకు ఇబ్బంది చేసిండు, ఏంటిది, ఎందుకింత ఇబ్బంది, ఎందుకింత ఛాలెంజ్, ఎందుకింత ప్రతికూలత, ఎందుకింత భయంకరమైన పోరాటం నాకు అనిపిస్తుంది. కానీ ప్రేమనున్నారా, దావీదుని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, యోసేపుని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, అబ్రహాముని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ అబ్రహాం వాజ్ ఆల్సో ఎ ఫర్గివింగ్ మ్యాన్. ఆయన క్షమాపణ హృదయము, ఆయన ఇతరుల గురించి క్షేమాభివృద్ధి చూసే వ్యక్తి కాకపోయింటే ప్రేమనున్నారా, లోతు 6 మంది రాజులు, సొదొమ గొమొర రాజులని 6 మంది రాజులు కలిసి లాగేసుకున్నారు, మొత్తం ఆ ప్రాంతాన్ని లాగేసుకున్నారు అన్న సమయంలో కూడా ఆయన ఎంత 318 మందితో వెళ్ళి అక్కడున్న పరిస్థితులన్నీ సెట్ చేస్తారు. అంతేకాదు ప్రేమనున్నారా, లోతు సంగతి నాకు ఎందుకు అనుకోలేదు, విజ్ఞాపన చేసిండు. ఎంత విజ్ఞాపన చేసిండంటే బైబిల్లో ఉంటుంది, మీకు ఎన్నోసార్లు ప్రీచింగ్లో నేను చెప్పినాను. లోతును బట్టి అబ్రహామును బట్టి లోతుని దేవుడు కటాక్షించను అనే మాటను మనం చూస్తాం. సో ఇక్కడ నేను ఏమనాలనుకుంటున్నానంటే, ఈరోజు 3 ఫ్రంట్స్లో దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు. ఫస్ట్ ఫ్రంట్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ నేబర్. నేబర్ అంటే ఎవరు అన్న సంగతి మనకు అదే లూకా సువార్తలో మీరు గమనించినట్లయితే చాలా విషయాలు చెప్తాడు. నేను ఈరోజు టైం లేదు కనుక ఐ విల్ నాట్ గో ఇన్ టు ఇట్. కానీ ఎవరు ప్రభా నేబర్, నా నేబర్ ఎవరు అంటే ఆ సమరయుడు గురించి చెప్తాడు. ఆ సమరయుడు విషయంలో అక్కడ ఏమంటాడు అంటే, ఎలాగైతే షరతులు లేకుండా దెబ్బలు తిని గాయములతో బాధపడుతూ రోడ్డు మీద పడి ఉన్న ఆ యొక్క వ్యక్తిని ఆ మంచి సమరయుడు తీసుకెళ్ళి సత్రంలో పెట్టి, ఆ సత్రంలో పెట్టడంతో పాటు అతడి గాయాలను కట్టి, అతడి నష్టం సంగతి పక్కన పెట్టి, వేరే వాళ్ళని పక్కన పెట్టి, ఎవరేమనుకుంటారో అన్న సంగతి పక్కన పెట్టి, ఆ గాయపడిన వ్యక్తికి, ఆ బంధకంలో ఉన్న వ్యక్తికి సహాయం చేసిన మంచి సమరయుడే నీ యొక్క నేబర్, నీ యొక్క పొరుగువాడు అన్న సంగతి యేసుప్రభు అక్కడ చెప్తాడు. అయితే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, నీ జీవితంలో 3 ప్రశ్నలు అడుగుతాడు దేవుడు.
నీ నేబర్ పట్ల నీ నేచర్ ఏంటి? అంటే నేబర్ అంటే ఎవరు? నీకు కష్టాలలో, ఇబ్బందులలో, ప్రతికూలతలలో నీకు సహాయం చేసిన వ్యక్తి పట్ల నీ ఆలోచన ఏంటి? 1. రెండోది ప్రేమినులారా, నీకు ఆత్మీయంగా ఆహారం పెట్టి నేను ఇబ్బందులలో, సంతోషంలో, కష్టంలో, ప్రతికూలతలలో నీతో పాటు ఉన్న నాయకుడు, ఆత్మీయ నాయకుడు విషయంలో నీ ఆలోచన ఏంటి? మూడోది ప్రేమినులారా, మనకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు, శారీరక తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఉంటారు. వాళ్ళ పట్ల నీ ఆలోచన ఏంటి? వీటి మూడింటికి కూడా నేను రెఫరెన్స్ చెప్తున్నాను. లీడర్ విషయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఏమనుందో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీరు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని, మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనలాగా, యేసు ప్రభులాగా మనకు కూడా ఆ నేచర్ ఉండాలి. ఏంటది అంటే మనము మన యొక్క నాయకుడు, రిమెంబర్ యువర్ లీడర్స్ హూ స్పోక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ, కన్సిడర్ ద అవుట్కమ్ ఆఫ్ దెర్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఇమిటేట్ దెర్ ఫెయిత్. 17th verse కూడా చూడక. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక. సో వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ లీడర్? ప్రేమనులారా, నేను అనేది ఏంటంటే సౌలు విషయంలో దావీదు చాలా గాయాలు పొందిండు. దావీదు నెలలు, సంవత్సరాలు దేశ దిమ్మరిలాగా వేరే దేశాలలోకి వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. అభిషక్తుడు, ఏర్పరచబడిన వ్యక్తి. కానీ ఒక మనిషి చేసిన పనిని బట్టి, ఒక వ్యక్తి చేసిన పనిని బట్టి దావీదుకి ఇంట్లో సమాధానం లేదు, బయట సమాధానం లేదు, శత్రువుల దగ్గర కూడా సమాధానం లేదు. కానీ ఆయన మాత్రము, ఆయన మీద ఉన్న నాయకుడు, ఎస్పెషలీ ఆ సౌలు విషయంలో మీరు ఎన్నోసార్లు, 3 సార్లు సౌలు దావీదు చేతిలో పడతాడు. కానీ దావీదు ఏమంటాడో తెలుసా? నా ఏలినవాడా, రాజా, నేను నీకేం హాని చేసినాను? ఆ టైంలో సౌలు కూడా నా కుమారుడా అంటాడు. ఎన్నోసార్లు మనల్ని కూడా మన ఆత్మీయ నాయకులు కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పరచడానికి ప్రయత్నం చేసినా మన నేచర్ కూడా అలాగే ఉండాలి. ప్రేమనులారా, నేను ఈ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నా మీద నాకు చాలా గైడెన్స్ ఇచ్చిన అంకుల్ ఎన్నోసార్లు ప్రేమనులారా, ఎన్నో విషయాలలో, ఎన్నో థిక్ అండ్ థిన్లో, ఎన్నో ఛాలెంజింగ్ టైమ్స్లో ఆయనతో నేను ఉన్నాను, నాతో ఆయన ఉన్నాడు. కానీ ఐ నెవర్ ఫర్గాట్ హిమ్. ఆయన నా జీవితంలో చేసిన ఏవి కూడా నేను మర్చిపోలేదు. నేను అక్నాలెడ్జ్ చేయడానికి ఎప్పుడు వెనకపోను. ఆయన ఒక్కడే కాదు, ఎంతోమంది నా జీవితంలో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారిని, బ్లెస్ చేసిన వారిని నేను మర్చిపోకుండా ఉండు నిమిత్తమై వాళ్ళకి కనీసం ఫోన్ అన్న చేసి, వాళ్ళ గురించి ప్రార్థన చేసి, మీరు ప్రేయర్ పాయింట్ మనం గ్రూప్లో ప్రేయర్ చేసే కొంతమంది పేర్లు మీకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నాకు హెల్ప్ చేశారు కనుకనే వాళ్ళ గురించి నేను ప్రేయర్ చేస్తూ వస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రేమనులారా, అంత్య దినాలలో చివరికి మిగిలేది చారిటీ మాత్రమే. చివరికి మిగిలేది నీ యాటిట్యూడ్ మాత్రమే. చివరికి మిగిలేది నీ క్యారెక్టర్ మాత్రమే. చివరికి మిగిలేది నువ్వు ఎటువంటి మైండ్ సెట్తో నీ పొరుగువాడిని, అంటే పొరుగువాడు అంటే ఎవరో నేను మళ్ళీ చెప్పిన మంచి సమరయుడు లాంటి నేచర్ కలిగిన వారిని, అంతేకాకుండా నీ ఆత్మీయ నాయకులని. మూడోది ప్రేమనులారా, నీ యొక్క కుటుంబము, నీ యొక్క బంధువులు, మిత్రుల విషయంలో. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, స్వకీయులు అంటే నియర్ బై పీపుల్ గురించి, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై, వాడు విశ్వాస త్యాగం అంటే స్వకీయులను కూడా చూసుకోవాలి.
వాళ్ళు ఇబ్బంది పరిచినా, వాళ్ళ గురించి దూరం ఉండైనా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. ప్రేమనులారా, ఈ యొక్క 3 క్యారెక్టర్స్ మన లోపల ఎదగాలి. మన నేబర్స్ విషయంలో, మన స్పిరిచువల్ లీడర్స్ విషయంలో, మన బంధువుల విషయంలో, మన ప్రియుల విషయంలో, మన ఫ్యామిలీ విషయంలో. ప్రేమనులారా, ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నా. మొదటి సమయంలో 30వ అధ్యాయం 23, 24, 25, 26 వచనాలు. ఇంకోటి తెలుసా ప్రేమనులారా, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాలనుకుంటున్నా. వర్సెస్ తీసే లోపల మీరు గమనించండి, చాలాసార్లు ఎంఎన్సీలలో శాలరీ హైక్స్ కోసమని కొంతమంది 6 నెలలకు, 3 నెలలకు, 9 నెలలకు కూడా జంప్ అయిపోతుంటారు. అటువంటి వాళ్ళు ఒక నెక్స్ట్ హెచ్ఆర్ వాళ్ళని హైర్ చేసుకునే ముందు ఆలోచించేది ఏంటో తెలుసా? ఈ వ్యక్తి 6 నెలలకు, 3 నెలలకు జంప్ అవుతున్నాడు అంటే ఈ వ్యక్తి నా దగ్గర కూడా 3 నెలలకు జంప్ అయిపోతాడు అనే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళని హైర్ చేసుకోరు. మినిమం ఒక 2 years అన్న 1.5 year ఉంటే కానీ, అంటే ఈయన లోపల కొంచెమన్నా నిజాయితీ ఉంది, ఒక 2 years 3 years ఉన్నాడు కాబట్టి ఈ విల్ ఆల్సో స్టే విత్ మీ 2 years or 3 years అనే నమ్మకం ఉన్నప్పుడే హెచ్ఆర్ హైర్ చేసేటప్పుడు అవన్నీ కూడా చూస్తాడు. తెలుసా మీకు? ఒక లోకరీతిగా ఒక ఉద్యోగం విషయంలో అవన్నీ చూస్తే దేవుడు నీ లోపల లాయల్టీ ఉందా లేదా చూడకుండా చూడడం తప్ప. ఇక్కడ చూడండి ఏమైందో. మొదటి సమయంలో 30వ అధ్యాయం 23, 24, 25 వచనం. అందుకు దావీదు వారితో ఇట్లా నేను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. 22వ వచనం చదవక ఫస్ట్. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనం ఏమీయూ వీరికి ఇయ్యము. చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదు అన్నీ కోల్పోయాడు. తనతో పాటున్న 400 మంది యొక్క భార్యలు, పిల్లలు కూడా కోల్పోయారు. వాళ్ళు ఏ కోపంలో ఉన్నారు అంటే ఆ 30వ అధ్యాయం మొదటి 10 వచనాలు మీరు చదివితే దావీదునే రాళ్ళు తీసుకొని కొడదాం అనుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ దావీదు దేవుని యందు ఆ బలం తెచ్చుకొని పోయి అమాలికలను హతమార్చి రిటర్న్ వచ్చేటప్పుడు పనికి మాలమారు అనే పాట ఉంది. ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? నేను చదువుతాను చూడండి. ఇంగ్లీష్లో ఏమనుందంటే 22nd verseలో, బికాస్ దే డిడ్ నాట్ గో అవుట్ విత్ అస్ వీ విల్ నాట్ షేర్ విత్ దెమ్ ద ప్లండర్ వీ రికవర్డ్ హౌఎవర్ ఈచ్ మెన్ విల్ హ్యావ్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్. అయితే ఇక్కడ వాళ్ళ గురించి చెప్పబడిన మాట ఏంటంటే ట్రబుల్ మేకర్స్, ఈవిల్ మెన్. ట్రబుల్ మేకర్స్ అండ్ ఈవిల్ మెన్ అంటే పనికిమాలిన వాళ్ళ విషయంలో కూడా దావీదు వాళ్ళని నొప్పించకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా రాళ్ళు ఆయన మీదకి రువ్వినరు. ఏంరా ఇంత చేసిన నీకోసం పోయి నీ భార్య పిల్లల్ని నేను తీసుకొచ్చిన, ఇంత ఒక గంటము ఒక రోజు ముందు మీరు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా మీకు అని చెప్పి అన్నీ ఎత్తిపట్టి చూపించి నువ్వు నన్ను ఇంత అన్నావు, నన్ను అంతన్నావు, నన్ను ఇంత అన్నావు అని చెప్పి అనొచ్చుగా దావీదు. అనకుండా వాళ్ళతో ఆస్తిని పంచిండంట. వాళ్ళకి ఆ భాగము ఏదైతే కొల్ల సొమ్ములో భాగం ఇచ్చిండంట. వాట్ ఎ నేచర్ డేవిడ్ హ్యాడ్. ప్రేమైన వాళ్ళరా, నా జీవితంలో, మనందరి జీవితంలో ఈ నేచర్ కలిగి ఉన్నాం అనుకో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జరిగేది ఏంటో తెలుసా? రోగాలు రావు. నిజంగా ఎందుకు రోగాలు రావు అంటే నీ లోపల బిటర్నెస్ లేదు కనుక, నీ బాడీ లోపల గివింగ్ నేచర్ ఉంది కనుక, నీ థాట్లో గివింగ్ నేచర్ ఉంది కనుక నీ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ప్రేమైన వాళ్ళ, అందుకే మనం చాలాసార్లు డాక్టర్లు చెప్తా ఉంటారు, ఎక్కువ ఆలోచించకండి అమ్మా, ఎక్కువ టెన్షన్ పడకండి. ఏం ఆలోచిస్తే మనం వాడు ఇది చేసిండ ఆ ఆలోచనలు లేకుండా ఉంటే సగం హెల్త్ వస్తుంది మనం. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, అంత్య దినాలలో మెల్లిగా ప్రేమ రాహిత్యంగా విశ్వాసులను, సంఘంలోనే ఉన్న విశ్వాసులను సాతాను చేయడానికి ప్రయత్నం. థ్యాంక్ గాడ్ మన చర్చిలో అయితే అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి గురించి నాకు తెలుసు కదా, వారితో నేను కలిసి నడిచినాను కదా, వారు నాతో కష్టాలలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, సంతోషంలో ఉన్నారు. ఎప్పుడైనా అల్లరి తొందరపాటు చేసినా మరలి వచ్చి మాతో పాటు ఉండి ఇంత దూరం మేము నడవడానికి, ఇంత దూరం మేము ఎదగడానికి, ఈ సంఘం మనం ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఆల్ దీస్ పీపుల్ who have been with me. But today God is saying, renew that covenant with the Lord and say, God, irrespective of what, I will continue to be a faithful servant in the hands of God and I will love my neighbor. ప్రేమనులారా, ఇది ఎంత మంచి నేచర్ అంటే మన జీవితాలని
రాజుల ఎదుట నిలబడిపించేటట్టు చేస్తుంది. సో యోసేపు ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలి నేను. యోసేపు గనక ఈ కలబర్మములు చెప్పడాన్ని బట్టే నా జీవితంలో అనవసరమైన తలనొప్పులు వచ్చినాయి. నాకు ఏం కల వచ్చిందో మా నాన్నకు చెప్పిన ప్రాబ్లం స్టార్ట్ అయింది. మా నాన్న మా అన్నలు హేట్ చేయడం మొదలుపెట్టినారు. మా నాన్న నన్ను ప్రేమించినా మా అన్నలు హేట్ చేయడం. ఒకవేళ ఆ కళ చెప్పకపోయింటే నాకు ఈ బాధ ఉండేది కాదు, ఆ కలమర్మం చెప్పకపోయింటే నాకు ఈ బాధ ఉండేది కాదు అని అనుకోకుండా ఆ యొక్క ప్రిజన్లో కూడా ఎవరైతే వాళ్ళిద్దరు ఉన్నారో ఆయనతో పాటున్న ఆ కబ్బేరరు, ఆ యొక్క బేకర్ విషయంలో వాళ్ళిద్దరికీ కూడా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకు వచ్చిన కళల ఇంటర్ప్రిటేషన్ ఆ రోజు కనుక ఇవ్వకపోయింటే వీళ్ళు నాకు ఏం సాయం చేయరు, వీళ్ళకు కూడా నేను ఎందుకు చెప్పాలి, వీళ్ళు అన్యులు కదా, నేను ఐగుప్తీయుడిని, నేను ఇజ్రాయేలీయుడిని, నేను ఐగుప్తులో ఉన్నా అని చెప్పి యోసేపు అనుకునింటే అందులో ఒక వ్యక్తి ఫరోక్ చెప్పేవాడా? ప్రేమనులారా, నా జీవితంలో అయితే ఎన్నో ఎప్పుడో చేసిన మేళ్ళను బట్టి గుర్తుపెట్టుకొని ప్రజలు వచ్చి నాకు సహాయం చేసినవి ఉన్నాయి తెలుసా. ఇంకా నా జీవితంలో ఒకవేళ దేవుడు కృపణిస్తే, దేవుడు నాకు సహాయం చేస్తే ఇంకా కొన్ని విషయాలలో నేను నాకు సహాయం చేసిన వారిని నేను మర్చిపోకుండా నేను రిటర్న్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని ప్రయాసపడ్డానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే ప్రేమనులారా, నా గురించి నేను పొగుడుకోవడానికి కాదు, కానీ దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఎ బిలీవర్. వీ నీడ్ టు హ్యావ్ దట్ నేచర్. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ దట్ నేచర్ యూ విల్ గ్రో హయ్యర్ అండ్ యూ విల్ బీ దేవుడికి ఇష్టానుసరమైన వ్యక్తిగా ఉంటారు. హల్లెలూయా. ప్రేమనులారా, ఇది ఎంత గొప్ప నేచర్ అంటే డేవిడ్కి ఉండేది, యోసేపుకి కూడా ఉండే. యోసేపుకి ఉంది కనుకనే, దావీదుకు ఉంది కనుకనే వాళ్ళు రాజుల ఎదుట నిలబడ్డారు. ఈరోజు నీ జీవితంలో నీకు ఆయాసం ఉందా, దుఃఖం ఉందా, బాధ ఉందా, కొన్ని విషయాలలో నువ్వు కఠినంగా ఫీల్ అవుతున్నావా? జస్ట్ చెక్ ఇన్ దిస్ 3 areas. వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ నేబర్? వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ స్పిరిచువల్ లీడర్? వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ? వాళ్ళు బాధ పెట్టిన బ్రదర్, నాకు అంత ఇబ్బంది పెట్టారు బ్రదర్, నన్ను ఎంత బాధ పెట్టారు బ్రదర్, ఇంత కష్టం తీసుకొచ్చారు బ్రదర్, ఇంత వేదన తీసుకొచ్చారు బ్రదర్. నిజమే, ఐ నో, I understand because even I have gone through those things. But over the years what I understood is you need to forgive and you need to show compassion. You need to be compassionate towards others. Hallelujah. ప్రేమనులారా, ఈ సీక్రెట్ డేవిడ్ నేర్చుకున్నాడు గనక ఒక వచనం చూడండి, నాకు చాలా ఇష్టం ఇది. సామెతలు 11:25 మీకు అర్థమవుతుందా? కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు అర్థమవుతుంది అంటే. సిగ్గుపడకుండా కామెంట్ చేయండి. మీకు అర్థమవుతుందా? ఒకటి చూడండి ఏమనుంది. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. చూడండి ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? దోస్ హూ రిఫ్రెష్ అదర్స్ విల్ బి రిఫ్రెష్డ్. అంటే నువ్వు ఇతరులని రిఫ్రెష్ చేసినప్పుడు, అంటే ఇతరులకు ఇబ్బంది కలిగినప్పుడు, ఇతరులకి ప్రతికూలతలు ఉన్నప్పుడు, ఇతరులకి సమస్యలు ఉన్నప్పుడు నువ్వు సహకరిస్తే నీకు అన్యాయం జరగదు. పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు అన్యాయం జరగదు అని. ఇంగ్లీష్లో తెలుగులో మళ్ళీ చదవక, ఔదార్యం చూపించే వారికి ఔదార్యము గలవారు, ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, పుష్టి నొందుదురు అంటారు. సో లావుల వాళ్ళందరూ ఔదార్యం కలిగిన వారు అయితే ఇప్పుడు. జస్ట్ జోకింగ్. ఓకే, ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. సో ఇప్పటి నుండి ఇది ఒకసారి చూడాలి, ఎవరెవరు లాగున్నారో వాళ్ళ నేచర్ ఒకసారి స్టడీ చేయాలి. గమనించండి, చూద్దాం. అయితే ఇంగ్లీష్లో ఏమనుంది? ఎ జనరస్ మ్యాన్ విల్ ప్రాస్పర్, హీ హూ రిఫ్రెషెస్ అదర్స్ విల్ హిమ్సెల్ఫ్ బి రిఫ్రెష్డ్. హల్లెలూయా. సో కాబట్టి అంటే జోక్ చేస్తున్నా, కొంచెము సన్నగున్నోళ్ళు ఔదార్యం లేనివారని నేను అనట్లేదు. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే హియర్ ఈస్ దట్ ఎ జనరస్ మ్యాన్ విల్ బి రిఫ్రెష్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ హిస్ క్రైసిస్. ప్రేమనులారా, దిస్ ఈజ్ అ సీక్రెట్. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు మనం. ఈ కోవిడ్ టైమ్స్, ఈ కోవిడ్ లాంటి ఛాలెంజెస్ మధ్యలో ఎవరు ఎప్పుడు ఎలాగా ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో మీకు తెలుసు, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయో తెలుసు, ఎటువంటి పెయిన్ గుండా వెళ్తున్నామో తెలుసు, ఎటువంటి సఫరింగ్ గుండా వెళ్తున్నామో తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, నీ నడుము కట్టుకొని ఆతిథ్యం చూపించడం, నీ నడుము కట్టుకొని నీ సహోదరుడి పట్ల, నీకు బంధువుల పట్ల, నీ సేవకుడి పట్ల నువ్వు ఎప్పుడైతే ఔదార్యం కలిగి ఉంటావో నువ్వు రిఫ్రెష్ అవుతావు. హల్లెలూయా. ప్రేమనులారా, ఈరోజు నీకు ఏమేం టెన్షన్లు ఉన్నాయో, ఏమేం వరీస్ ఉన్నాయో, ఏమేం ప్రెషర్స్ ఉన్నాయో ఐ డోంట్ నో.
Some of the grief, some of the bitter wounds which people have put on you might be really troubling you from heart. కొన్ని గాయములు, కొన్ని ఇబ్బందులు చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయేమో, కానీ దావీదు దగ్గర నుండి ఒక నేచర్ నేర్చుకుందాం. దావీదు దగ్గర నుండి ఈ నేచర్ నేర్చుకుందాం ప్రేమనాలరా. అందుకే నేను చెప్తున్నాను కదా, మన ఎంప్లాయీస్, మన దగ్గర మనకి హాని చేసిన వారు, మనల్ని ఇబ్బంది పరిచిన వారి పట్ల మన నేచర్ ఏంటి? బాగైంది, ఇంకా అట్లనే కావాలని ఉందా? లేకపోతే వాళ్ళతో పాటు కలిసి మంచి సమర్యుడి వలె మనం ఉండగలుగుతామా? నిజంగా ఉండగలుగుతామా మంచి సమర్యుడి వలె? ప్రేమనాలరా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రొట్టె ద్రాక్ష రసాలు మన దగ్గర తేబడక ముందుకు, ఐ వాంట్ యూ టు స్పెండ్ సమ్ టైం. లార్డ్, నా సహోదరుడి పట్ల నా నేచర్ ఏంటి? నా సేవకుడి పట్ల నా నేచర్ ఏంటి? మా ఆత్మీయ తల్లి తండ్రి పట్ల మా నేచర్ ఏంటి? మా శారీరక కుటుంబ సభ్యుల పట్ల నా నేచర్ ఏంటి? ప్రభా నాయన, దోస్ హు రిఫ్రెష్ అదర్స్ విల్ బి రిఫ్రెష్డ్ అని బైబిల్ చెప్తుంది నాయన. దోస్ హు రిఫ్రెష్ అదర్స్ విల్ బి రిఫ్రెష్డ్ అని బైబిల్ చెప్తుంది ప్రభా. నాయన, దయచేసి కనికరపడండి, కృప చూపించండి ప్రభా. మేము మా జీవితాలలో ఎక్కడైనా ప్రభా నాయన మమ్మల్ని గాయపరిచిన వారిని బట్టి మేము కూడా గాయపరచాలనే నేచర్ మా లోపల ఎక్కడైనా ఉంటే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మీ రక్తం చేత శుద్ధీకరించండి ప్రభా. మా జీవితాలలో ఎక్కడైనా దేవా నిన్ను బాధపరిచే పరిస్థితుల్లో మేము ఉంటే క్షమించండి ప్రభా. ఎక్కడైనా నీ స్వరం వినే పరిస్థితిలో మేము లేక నాయనా ప్రభా, మరి నాయనా ఇతరుల పట్ల గాయములు కలిగి ఉంటే మిమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ కోవిడ్ టైంలో దేవా మేము ఎవరి గురించి ప్రేమ, ఇక్కడ ఒక్క పాయింట్ నేను చెప్పడం మర్చిపోయినా, కనీసం మీరు సాయం చేయలేకపోయినా ప్రార్థన చేయండి, వారి గురించి ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు అలాగే చేసినప్పుడు, గొప్ప అద్భుతాలు చేస్తాడు దేవుడు అలాగే నువ్వు చేసినప్పుడు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని క్షణాలు మీకు గుర్తుకొస్తున్న వారి గురించి ప్రేయర్ చేద్దామా? మీకు గుర్తుకొస్తున్న వారి గురించి ప్రేయర్ చేద్దాం. లేచి నిలబడాలంటే లేచి నిలబడాలి. దయచేసి ప్రేయర్ చేద్దాం. ప్రభా నాయనా, దయచేసి నాయనా మా పొరుగు వారి విషయంలో కానీ, నాయనా ప్రభా మా బంధువుల విషయంలో కానీ, మా ఆత్మీయ నాయకుల విషయంలో కానీ, దేవా మాకు హాని చేసిన వారి విషయంలో, మాకు మంచి చేసిన వారిని మేము మర్చిపోకుండా దావీదు లాంటి స్వభావం మాకు ఇవ్వండి ప్రభా. దావీదులాగా మేము నిన్ను పూర్ణ హృదయముతో షరతులు లేకుండా నాయనా దేవా, యోనతాను తన యొక్క వంశావళిని ఎలాగూ మీరు దావీదు గుర్తుపెట్టుకున్నాడో అలాగూ మాకు సహాయం చేసిన వారిని మేము మర్చిపోయి నాయనా ప్రభా మర్చిపోకుండా వారికి మేలు చేసే విధంగా మేము ఉండడానికి సహాయం చేయండి. దోస్ హు రిఫ్రెష్ అదర్స్ విల్ బి రిఫ్రెష్డ్ అని బైబిల్ చెప్తుంది నాయనా ప్రభా. వారు పుష్టి నొందుతారని బైబిల్ చెప్తుండగా నాయనా కృప చూపించండి, సహాయం చేయండి. నిజంగా మాకు మిగిలేది దేవా ఇవి మాత్రమే గనక ఇంకా జాగ్రత్తగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మేము ఎప్పుడు కూడా మాకు సహాయం చేసిన వారు, ఒక గ్లాసెడ్ మంచినీళ్ళు ఇచ్చిన వారిని కూడా మేము మర్చిపోకుండా ఉండే కృపను దయచేయండి. ఇతరులకి ఏదో విధంగా సహాయం చేయాలనే నేచర్ మా లోపల పెట్టండి ప్రభా. మీకు ఎలాగైతే ఉండేనో ఆ నేచర్, దావీదుకి ఎలాగైతే ఆ నేచర్ ఉండేనో, యోసేపుకు ఉన్న నేచర్, కళ యొక్క భావం చెప్పాలనే నేచర్ ఎలాగైతే యోసేపుకు ఉండేనో మాకు కూడా అటువంటి నేచర్ని దయచేయనైనా దేవా. మరి నైనా కృప చూపించినైనా. Is there anybody from the family of Jonathan on whom I can show kindness అని దావీదు అన్న విధంగా ఈరోజు మేము కూడా ఎవరికైనా సహాయం చేయాల్సి ఉండుంటే, మేము కూడా ఎవరికైనా ఎవరి విషయంలోనైనా ప్రార్థన చేయాల్సి ఉంటే, మేము కూడా ఎవరి విషయంలోనైనా ప్రభా ఔదార్యం చూపించాల్సిన పరిస్థితి ఉంటే మాకు ఆ నేచర్ ఇవ్వండి. మమ్మల్ని బాధ పెట్టిన వారిని కూడా బ్లెస్ చేసే నేచర్ ఇచ్చి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించండి ప్రభా. రొట్టె ద్రాక్ష రసాలు కూడా మా దగ్గర తేయబడుతుండగా నాయన, నీ శరీరము మా గురించని విరగొట్టబడ్డది, మీ రక్తము మా గురించని కార్చబడ్డది ప్రభు. నీవు కూడా ప్రభా మా గురించని మీ రక్తం కార్చకపోయింటే మా పరిస్థితి ఏంటి ప్రభా? నాయన, నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమించినావు నాయన. మీ రక్తాన్ని కార్చి మా నిమిత్తమై చనిపోయి తిరిగి లేచిన దేవా, మా పాపంల నిమిత్తమై, మా దోషంల నిమిత్తమై, మా అతిక్రమంల నిమిత్తమై, మా యొక్క బలహీనతల నిమిత్తమై, మా యొక్క నాయన ప్రభా అనారోగ్యత బలహీనతల నిమిత్తమై మీ రక్తమును, మీ యొక్క నాయన ప్రభా మరి మీ యొక్క శరీరము మా గురించి విరగొట్టిపడి ఉండగా ఈ రొట్టె ద్రాక్షరసులో యోగ్యంగా పాల్గొనే ధన్యత నీవు నాయన. ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలను క్షమించు నాయన. మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. ఇంకా మాకు ఎవరి మీదనైనా ద్వేషము, ఇంకా మాకు ఎవరి మీదనైనా దేవా మరి నైనా ప్రభా మరి గ్రడ్జ్ ఉంటే క్షమించి యోగ్యంగా రొట్టె ద్రాక్షరసులో పాల్గొని ధన్యతను ఇవ్వమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కృతజ్ఞతలతో పాల్గొందాం. థ్యాంక్ యూ జీసస్.
చివరి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆఫరింగ్ మీరు ఇవ్వాలి అనుకుంటే, ఆన్లైన్లో మీరు ఇవ్వాలి అనుకుంటే, నా మొబైల్ నెంబర్స్ 2 ఉన్నాయి కదా, ఆ మొబైల్స్ నెంబర్ 2కి మీరు గూగుల్ పే చేయొచ్చు. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అది వాలంటరీ మాత్రమే. ముందుగా సిద్ధపడితే ఇవ్వచ్చు, దానికి ఏమీ ఫోర్స్ ఏం లేదు. అయితే మీ నంబర్స్ ఉన్నాయి, మీకు ఈవెన్ ఆన్లైన్లో అవి డిస్ప్లే అవుతున్నాయి. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ కెన్ గివ్, ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ యూ కెన్ గివ్, అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఫర్ జనరస్ గివింగ్. ఈ సమయంలో మనం చివరి ప్రార్థన చేసుకుందాం. మీ ఇంట్లో నూనె ఉంటే తెచ్చుకోండి, నాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి. నూనె ఉంటే తెచ్చుకోండి, మీ ఇంట్లో నూనె ఉంటే. ప్రేమనరా, ఐ వాంట్ టు ప్రే హీలింగ్ ప్రేయర్. నాకు నిన్నటి నుండి నిన్న నా ఇంకొక బ్రదర్కి కూడా ఫోన్ చేసిన, పాపం ఆయన బర్త్డే కోవిడ్తో బాధపడుతున్నాడు. చాలా పెయిన్ఫుల్ డేస్లో మనం ఉన్నాం ప్రేమనరా. ఈ మనకు సహాయం చేయగలిగింది, స్వస్థత ఇవ్వగలిగింది దేవుడు కృప మాత్రమే. సో కాబట్టి ఐ డోంట్ వాంట్ అవర్ చర్చ్ మెంబర్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ లైవ్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్. సో కాబట్టి మీ చేతిలో నూనె ఒకవేళ ఉంటే చేతిలో పట్టుకోండి, ఆ నూనె గురించి ప్రార్థన చేస్తాను. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లో నుండి బయటికి వెళ్ళే ముందు ఒకవేళ ఎమర్జెన్సీస్ ఉంటేనే బయటికి వెళ్ళండి, ఒకవేళ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ నూనెని అప్లై చేసుకొని వెళ్ళండి. ఒకవేళ నూనె ఉంటే కంపల్సరీ చేతిలో పట్టుకోండి. లేదంటే ఏదున్నా వాటర్లు ఉంటే, ఒకవేళ నూనె లేకపోతే ఇప్పుడు లేదు అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేయకండి, వాటర్ పట్టుకోండి. దాని తర్వాత కొంచెము ఆయిల్లో కన్వర్ట్ చేసుకోండి. నూనె అని బైబిల్ చెప్తుంది, యాకోబు 5వ అధ్యాయం 13, 14, 15 వచనాలు మీరు గమనించినట్లయితే. సో కాబట్టి నూనె గురించి ప్రార్థన చేస్తాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అంతేకాకుండా ఇంకొక విషయము, ఈ నూనె ఒక డ్రాప్ అన్న వాటర్లో వేసి వీలైతే మీ ఇల్లుని అంతటిని కూడా శుద్ధీకరించుకోండి. ఈ గాల్లో కూడా ఉంటుంది అనే పరిస్థితులు వింటున్నాము. అది మరి ఏదైనప్పటికీ కూడా మన కుటుంబాలను తాకకుండా ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన దేవా, ఈ నూనెని మీ అగ్నిగా మార్చండి ప్రభా. మా సంఘ సభ్యులని, లైవ్లో ఉన్నవారిని, తర్వాత వీక్షించే వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. జాలిపడండి, కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. ఈ కోవిడ్ అనే మహమ్మారి ఇంకా నాయన ప్రభా ఎన్నాళ్ళు ఉంటుందో మాకు తెలియదు, కానీ నన్ను, నా కుటుంబాన్ని, జీజీసీ చర్చ్ మెంబర్స్ని, లైవ్లో ఉన్నవారిని మీరు కటాక్షించి కృప చూపించి నాయనా ప్రభా ఈ నూనెని మీ అగ్నిగా మార్చి, ఈ నూనె ఎవరు అప్లై చేసుకుంటే వారికి స్వస్థత, విడుదల, సమృద్ధి, సమాధానం దయచేయండి. ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవడానికి కృప చూపించండి. ఎమర్జెన్సీస్లో ఒకవేళ బయటికి వెళ్ళినా, వాతావరణంలో ఎటువంటి గాలులలో ఏమున్నా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, లైవ్లో ఉన్నవారిని తాకకుండా కృప చూపించండి. నూనెని మీ అగ్నిగా మార్చండి. 1 యోహాను 7:9, 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త 10:10, నిర్గమ 10:26, యెషయా 53:3, 4, 5 వచనాలు, యోహాను సువార్త 10:10 ప్రకారం కనికరపడి కృప చూపించి, జకరియా 12:10 ప్రకారం ప్రభా మాకు విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి, మొరపెట్టే కృపని దయచేసి ప్రభా. మరి నాయనా మాకు స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు గనక యెషయా నిర్గమ 10:26లో చెప్పిన ప్రకారము ఈ నూనెని మీ అగ్నిగా మార్చి స్వస్థత, విడుదల, సమృద్ధి, సమాధానం దయచేయండి. ఈరోజు మెసేజ్ను విన్న వారి విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత వినే వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయనా our attitude towards our leader, our neighbor and our family should be loyal అన్నది మీరు చెప్తుండగా దావీదు నుండి మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. వారిని, వారు ఇచ్చిన కానుకలను 100 రెట్లు దీవించి తిరిగి దయచేయండి ప్రభా. మా సంఘ సభ్యులు అందరూ కూడా మా సంఘానికి నమ్మకంగా ఉండగా వారికి స్పెషల్ రివార్డ్ని ఇవ్వండి దేవా. మీరు నాయనా ప్రభా సాతాను మా సంఘంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న దుష్టుని కార్యంలో, సాతాను ప్లాన్లు యేసు నామములో బంధిస్తున్నాం. మేము ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా ఎదుగుతున్నాం ప్రభా. ఒక ఫ్యామిలీగా మేము ముందుకెళ్తుండగా సాతాను ఏమేమైతే కుయుక్తులు తీసుకొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా లోపల అల్లజడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో యేసు నామములో వాటిని బంధించి మాకు సమాధానము, సంతోషం దయచేయండి. నూనె ద్వారా స్వస్థత, విడుదల, సమృద్ధి, సమాధానం, సంతోషం దయచేయండి. ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి, ఏ ప్రతికూలతలు ఉన్నాయి, ఇంట్లో ఉండి కూడా నాయనా ప్రభా వారి నాయన తర్వాత వీక్షించేవారు, ఇప్పుడు వీక్షిస్తున్న వారిని, వారి గదులని, వారి గృహాలని కూడా శుద్ధీకరించి, వారి హృదయాలని శుద్ధీకరించి, వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. తిరిగి కలుసుకునేంత వరకు నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచే, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మ శోధనలోకి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్న సావసం లైవ్లో ఉన్న వారికి, నాకు, నా కుటుంబానికి, జీజీసీఏ చర్చ్ మెంబర్స్కి ఇప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈరోజు కొంచెం మనకు డిస్టర్బెన్సెస్ జరిగినాయి. అయినప్పటికీ కూడా లైవ్ ఇవ్వగలిగాము. నెక్స్ట్ వీక్ నుండి అలా కాకుండా చూసుకుందాము. దేవుని కృపను బట్టి ఎన్ని డిస్టర్బెన్సెస్ అయినా ఆరాధన చేయగలిగాం, ప్రార్థన చేయగలిగాం, దేవుడి కృపలో ఎదగగలిగాం. సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించలాగున ప్రార్థన చేద్దాము. ప్రేమనులారా, జాగ్రత్తగా ఉండండి దయచేసి. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. ఇవన్నీ మీరు టీవీలో అన్నిట్లో వింటున్నారేమో, కానీ యాజ్ అ పాస్టర్ ఐఎమ్ ఆల్సో కన్సర్న్ ఫర్ యూ and I am praying daily for you, and I request you all to be careful, and also don't visit us also. మీరు మంచిగా ఉండాలంటే నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలంటే మీరు మంచిగా ఉండాలి. సో కాబట్టి మీరు కొంచెము వ్యాక్సిన్ తీసుకునేంత వరకు కూడా మనం ఇలాగే కంటిన్యూ అవుదాము. వీలున్నంత మటుకు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్దాం. గాడ్ బ్లెస్ యూ.